Hello students, I am Harita, your English teacher. Welcome to my YouTube channel. ఈ రోజు మనం ఇంగ్లీష్ లో 4th యూనిట్ ఎన్విరాన్మెంట్ లో హార్వెస్ట్ హిమ్ అనే పోయం డిస్కస్ చేద్దాం. అయితే హార్వెస్ట్ అంటే పంట, అంటే మనం విత్తనాలు వేసి తర్వాత పంటలు మొలిసి తర్వాత కట్ చేసినాక మనకు పంట చేతికి వస్తుంది కదా, సో దాన్ని మనం హార్వెస్ట్ అంటాము. హిమ్ అని అంటే స్తోత్రాలు లేదంటే కీర్తనలు లేదంటే భక్తి గీతాలు అని అంటాం. అంటే ప్రేయర్స్ కానివ్వండి, లేదు భక్తి గీతాలు అంటే దేవుళ్ళ కోసం ఏమైనా పాటలు పాడితే మనం దాన్ని హిమ్ అని అంటారనమాట. సో ఇక్కడ మనం పోయం హార్వెస్ట్ హిమ్ అని అంటే పంటలు చేతికి వచ్చినాక ఫార్మర్స్ ఏవైతే పాటలు అంటే దేవుడిని ధ్యానం చేస్తూ సో దేవుడిని ప్రేస్ చేస్తూ పాటలు పాడతారు చూడండి, సో అదే ఇక్కడ మన హార్వెస్ట్ హిమ్ అనే పోయం. సో మనం పోయంలోకి వెళ్ళడానికంటే ముందు లెటస్ టు దీస్ యాక్టివిటీస్ బిఫోర్ వి రీడ్. సో ఫస్ట్ క్వశ్చన్, వర్క్ ఇన్ పేర్స్ అండ్ షేర్ యువర్ రెస్పాన్సెస్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్స్. సో మీరు పేర్స్గా డివైడ్ అయిపోయి మీ రెస్పాన్సెస్ని మీ క్లాస్మేట్స్తో తర్వాత టీచర్తో షేర్ చేసుకోవాలి. ఇండియా సెలబ్రేట్స్ మెనీ హార్వెస్ట్ ఫెస్టివల్స్. వెన్ ఈజ్ ది హార్వెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ యువర్ రీజియన్ అండ్ హౌ ఈజ్ ఇట్ సెలబ్రేటెడ్. సో మనం దేశంలో చాలా హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటే పంట పొలాల కోతకు వచ్చినాక పంటలు చేతికి వచ్చినాక మనం పండుగలు చేసుకుంటాం అన్నమాట. సో మీ రీజియన్లో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, తర్వాత ఎలా సెలబ్రేట్ చేస్తారు అని అడుగుతున్నాడు. సో మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇన్ ఆంధ్రప్రదేశ్ ద హార్వెస్ట్ ఫెస్టివల్ మకర సంక్రాంతి ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 14th January. సో మనం మకర సంక్రాంతి ఎప్పుడు చేసుకుంటాము, 14th January ఎవ్రీ ఇయర్. అంటే పంట చేతికి వచ్చినాక మనం సంక్రాంతి పండగని చేసుకుంటాము. పీపుల్ టేక్ హోలీ డిప్స్ ఇన్ రివర్స్ అండ్ ప్రిపేర్ స్వీట్ పొంగల్. కైట్ ఫ్లయింగ్ మేక్స్ ది ఫెస్టివల్ జాయ్ఫుల్. సో ఆ రోజు మనము నదులలో స్నానం చేయడము, తర్వాత పొంగలి చేసుకుంటాం మెయిన్గా. దానికి ఇంకొక పేరు అంటే సంక్రాంతి లేదనంటే పొంగలి అని కూడా అంటాము. కాబట్టి స్వీట్ పొంగల్ చేసుకుంటాము, తర్వాత కైట్స్ని కూడా ఎగరేస్తాము అనమాట. చాలా సంబరంగా మనము ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాము. సెకండ్ క్వశ్చన్, ఏ హిమ్ రెఫర్స్ టు ఎ సాంగ్ ఆఫ్ ప్రైజ్. టు హూమ్ డూ వి ఆఫర్ అ హిమ్. అయితే హిమ్ అనంటే ఏమి అనంటే భక్తితో పాడేది, అంటే ఒక దేవుణ్ణి పొగుడుతూ పాడే పాట అని చెప్తున్నాడు. కాబట్టి టు హూమ్ డూ వి రెఫర్ అ హిమ్ అంటే ఎవరికి ఆఫర్ చేస్తాం. టు హూమ్ డూ వి ఆఫర్ అ హిమ్ అంటే ఎవరికి మనం ఆఫర్ చేస్తాం. హిమ్ ఈజ్ యూజువలీ ఆఫర్డ్ టు గాడ్ అంటే దేవుడికి మనము ఆఫర్ చేస్తాం అన్నమాట హిమ్ని. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ అండ్ వేర్ డు వి సింగ్ అ హిమ్. అయితే ఎప్పుడు తర్వాత ఎక్కడ మనం ఈ హిమ్ని పాడతాము అని అంటే హిమ్స్ ఆర్ సంగ్ డ్యూరింగ్ ప్రేయర్స్, రిలీజియస్ సెరమనీస్ ఆర్ ఫెస్టివల్స్, ఆఫన్ ఇన్ టెంపుల్స్, చర్చెస్ ఆర్ డ్యూరింగ్ కమ్యూనిటీ గ్యాదరింగ్స్. అయితే మనము జనరల్గా ప్రేయర్స్ అంటే ప్రార్థన చేసేటప్పుడు, రిలీజియస్ సెరమనీస్ అంటే ప్రార్థన జరిగే ప్రాంతాలలో, తర్వాత ఫెస్టివల్స్ అంటే పండుగలలో, తర్వాత గుళ్ళలో, చర్చిలలో ఈ పాటలు అందరు గ్యాదరింగ్స్ ఎక్కడన్నా కమ్యూనల్ గ్యాదరింగ్ జరుగుతుంది అంటే సభలు ఏర్పాటు చేసింటారు, సో అక్కడ కూడా మనం ఈ హిమ్స్ని పాడతామన్నమాట. నెక్స్ట్, వై డు వి ఆఫర్ ఇట్. అసలు ఎందుకు పాడతాము అంటే ఈ పాటలు ఎందుకు పాడతాం మనము అంటే వి ఆఫర్ హిమ్స్ టు ఎక్స్ప్రెస్ డివోషన్, గ్రాటిట్యూడ్ టు గాడ్. అయితే మన భక్తిని చూపించడానికి మనం ఈ పాటలు పాడతాము, తర్వాత దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అన్నమాట. ఈ ప్రార్థన ద్వారా మనం దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సో మీకు హిమ్ మీనింగ్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్, సమ్ పోయట్స్ అండ్ ఆథర్స్ use words that are no longer part of common usage. Such words are called archaic words. అయితే కొంతమంది ఏం చేస్తారు అని అంటే కొంతమంది పోయట్స్ కానివ్వండి, ఆథర్స్ కానివ్వండి కొన్ని వర్డ్స్ వాడతారు, అవి ఇప్పుడు మనం వాడమన్నమాట. సో దానిలోనే ఆర్కేయిక్ వర్డ్స్ అంటారు, అంటే ప్రాచీనమైన పదాలు అన్నమాట. ఆర్కేయిక్ అంటే ప్రాచీనమైనవి. సో వర్క్ ఇన్ పేర్స్, రీడ్,
the sentences given below match the underlined archaic words in column 1 with their meanings in column 2. Share your answers with your classmates and teacher. So work in pairs అంటున్నాడు. read the sentence given below. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్ మనం చదవాలి. తర్వాత మ్యాచ్ ది అండర్లైన్డ్ ఆర్కిక్ వర్డ్స్ ఇన్ కాలమ్ 1. సో ఆర్కిక్ వర్డ్స్ అయితే ప్రాచీనమైన పదాలు ఇక్కడ కాలమ్ 1లో ఇచ్చాడు అనమాట. దానిలోని ఇప్పుడు వర్డ్స్తో మనం కాలమ్ 2లో ఉండే వర్డ్స్తో మనం మ్యాచ్ చేయాలి. సో ఈ ఆన్సర్స్ని మీరు మీ క్లాస్మేట్స్తో తర్వాత టీచర్తో షేర్ చేసుకోవాలి. సో ఇక్కడ సెంటెన్స్ ఏదైతే చదవమన్నాడో అది ఏమి అని అంటే, దో art my friend and I trust thee, thy kindness is great and everything that is mine is thine. సో ఇక్కడ thou అని తర్వాత ది అని దై అని చూడండి, ఇలాంటి వర్డ్స్ అంటే ఇప్పుడు వాడకంలో లేవన్నమాట ఈ వర్డ్స్. సో అందుకని ఆ వర్డ్స్ని మనము ఇప్పుడు వాడకంలో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో దానితో మనము మ్యాచ్ చేయాలి. సో మనం కాలమ్ 1ని కాలమ్ 2తో మ్యాచ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏముంది, డవ్ అని ఉంది. డవ్ అని అంటే మీనింగ్ ఏమి అని అంటే, ఇప్పుడు వర్డ్ ఏమి అని అంటే యూ సబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ ఆర్ట్, ఆర్ట్ అని అంటే ఆర్ అని అర్థం. అయితే ఎక్కడైతే ఆర్ట్ అని వస్తుందో మనం ఆర్ అని అనుకోవాలి. పోయంలో ఈ వర్డ్స్ అన్నీ వస్తాయి, దవ్ అని, ఆర్ట్ అని, ది అని, దై అని, దైన్ అని. సో అప్పుడు మనం ఈ వర్డ్స్ని అక్కడ పెట్టుకోవాలన్నమాట దీనిలో బదులు. థర్డ్ వర్డ్ ది, ది అంటే యువర్స్. నెక్స్ట్ దై, దై అని అంటే యువర్ అని, అంటే యువర్ అనుకోవాలి దై అని వస్తే. నెక్స్ట్ దైన్, దైన్ అని అంటే యువర్స్ అని మనం అనుకోవాలి. సో ఈ వర్డ్స్ బదులు ఈ వర్డ్స్ మనం పెట్టుకొని ఆ పోయంని అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ దౌ ఆర్ట్ మై ఫ్రెండ్ అండ్ ఐ ట్రస్ట్ ది, దై కైండ్నెస్ ఈస్ గ్రేట్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ మైన్ ఈస్ దైన్. దౌ ఆర్ట్ అంటే యు ఆర్ మై ఫ్రెండ్ అంటే నువ్వు నా ఫ్రెండ్. అండ్ ఐ ట్రస్ట్ ది, ఐ ట్రస్ట్ యూ అయితే నేను నిన్ను నమ్ముతాను. యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ ఐ ట్రస్ట్ యూ, నువ్వు నా ఫ్రెండ్వి, నేను నిన్ను నమ్ముతాను. దై యువర్ కైండ్నెస్, దై అంటే యువర్, కైండ్నెస్ ఈజ్ గ్రేట్ అయితే నీ మంచితనం చాలా గ్రేట్. అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ మైన్ ఈజ్ దైన్, దైన్ అంటే యువర్స్ అయితే నా దగ్గర ఏదైతే ఉందో అంతా నీదే అనేది దాని మీనింగ్ అన్నమాట. ఓకే, థర్డ్ క్వశ్చన్. వర్క్ ఇన్ pairs, read the paragraph and select the correct meaning of each underlined word from the options given below. Share your answers with your classmates and teacher. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వర్డ్స్ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కింద మనకు మీనింగ్స్ కూడా ఇచ్చారనమాట. సో ఆ మీనింగ్స్తో మనము మ్యాచ్ చేయాలి. సో ఏ మీనింగ్ కరెక్ట్ మీనింగ్స్ ఏమి అనేది కనుక్కోవాలన్నమాట. అండర్ ది గోల్డెన్ రేడియన్స్ of the evening sun, the villagers gathered to pay tribute. అయితే అండర్ ది గోల్డెన్ రేడియన్స్, ఇక్కడ రేడియన్స్ కి రెండు మీనింగ్స్ ఇచ్చాడు, గ్లో అని తర్వాత బ్రిలియన్స్ అనేసి. గ్లో అంటే మెరవడం, బ్రిలియన్స్ అంటే ప్రకాశం, అంటే ప్రకాశవంతమైన అని అంటాం చూడండి. సో అండర్ ది గోల్డెన్ రేడియన్స్ ఇక్కడ బ్రిలియన్స్ అనేది వస్తుంది. ప్రకాశవంతమైన ఈవినింగ్ సన్ అంటే చాలా రేడియన్స్తో ఉన్నాడు అనమాట సూర్యుడు. బ్రిలియన్స్ అంటే ప్రకాశవంతంగా ఉన్నాడు. ద విలేజర్స్ గ్యాదర్డ్ టు పే ట్రిబ్యూట్. సో ట్రిబ్యూట్ అని అంటే ఇక్కడ టూ మీనింగ్స్ ఉన్నాయి, రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్. సో ఇక్కడ రెస్పెక్ట్ అని అంటే గౌరవించడం, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత తెలపడం. అయితే ఇక్కడ మాత్రం మనకేమొస్తుంది, రెస్పెక్ట్ అని వస్తుంది. ట్రిబ్యూట్ అంటే ఎందుకు అక్కడ విలేజర్స్ అందరు గ్యాదర్ అయినారు అని అంటే రెస్పెక్ట్ ఇవ్వడానికి గ్యాదర్ అయినారు. టు దేర్ చెరిష్డ్ ఎల్డర్. సో చెరిష్డ్ మీనింగ్ ఇక్కడ ఏమి, ప్రిజర్వ్డ్ అని తర్వాత లవ్డ్ అని. సో ప్రిజర్వ్డ్ అంటే భద్రపరచడం, లవ్డ్ అంటే ప్రేమ. సో ఇక్కడ దేనికోసం వచ్చారు అని అంటే చెరిష్డ్ ఎల్డర్ అంటే ప్రేమతో వచ్చారనమాట, అంటే పెద్ద ఆయనకి లవ్తో వచ్చారనమాట. హూ హ్యాస్ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ద వెల్ బీయింగ్. సో అందరి కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడు. హిస్ వైస్ కౌన్సిల్ హ్యాస్ గైడెడ్ జనరేషన్. సో కౌన్సిల్ మీనింగ్ ఇక్కడ అడ్వైజ్ అని, డెసిషన్ అని ఉంది. అడ్వైజ్ అంటే సలహా, డెసిషన్ అంటే నిర్ణయం. సో ఇక్కడ మీనింగ్ ఏమి అని అంటే అడ్వైజ్ అంటే సలహాలు, ఆయన సలహాలు. హ్యాస్ గైడెడ్ జనరేషన్స్. సో జనరేషన్స్ మొత్తాన్ని గైడ్ చేసింది. స్టీరింగ్ దెమ్ త్రూ
ఛాలెంజెస్. అయితే అన్ని ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి ఆయన సలహాలు పనికొచ్చాయి అని చెప్తున్నాడు. నోన్ ఫర్ హిస్ మ్యూనిఫిసెంట్ స్పిరిట్, known for his munificent spirit. So munificent spirit, he never hesitated to share his resources generously. Munificent అంటే 2 మీనింగ్స్ ఉన్నాయి, రిచ్ అని జెనరస్ అని. రిచ్ అంటే షావుకారి, జెనరస్ అంటే ఉదారంగా. అంటే జెనరస్ అంటే ఏదైనా తన దగ్గర ఉన్నదాన్ని ఇచ్చేయడం అనమాట. సో అలా కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకు జెనరస్ అని వస్తుంది. జెనరస్, హీ నెవర్ హెజిటేటెడ్, తను ఏదైనా షేర్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా హెసిటేట్ చేయలేదు, తన దగ్గర ఏమైతే ఉందో అది పనిచేసినాడు అనమాట. కాబట్టి సో ఇక్కడ నేను ఆల్రెడీ టిక్ పెట్టాను, మీరు మీ టెక్స్ట్ బుక్స్లో మార్క్ చేసుకోండి దీనిలో. సో లెటస్ మూవ్ టు ది పోయం, లెటస్ రీడ్. ఇక్కడ మెన్స్ వాయిస్. సో స్టార్టింగ్లో ఈ పోయం మెన్స్ వాయిస్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఈ పోయం అంతా కూడా దేని గురించి అని అంటే హార్వెస్ట్ హిమ్ అని అంటే ఎప్పుడైతే పంట పొలాలు వస్తాయో అప్పుడు దేవుణ్ణి కీర్తిస్తూ ప్రార్థిస్తూ వాళ్ళు పాటలు పాడుతున్నారు, అంటే ప్రేజ్ చేస్తున్నారు అంట, పొగుడుతూ ఉన్నారు అనమాట దేవుణ్ణి. సో అది మనం ఇక్కడ లైన్ బై లైన్ చూద్దాం. Lord of the lotus, Lord of the harvest, bright and munificent, Lord of the morn. అయితే ఇక్కడ లార్డ్ అని అంటే ప్రభువా అని అర్థము. సో లార్డ్ ఆఫ్ ది లోటస్. అయితే ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో సూర్యుడిని పొగుడతారనమాట. సూర్య భగవాన్ని పొగుడతారు. కాబట్టి సూర్య భగవాన్ని పొగుడుతూ తర్వాత అట్లనే పంటలిచ్చిన ప్రభువా, హే సూర్య ప్రభువా అనేసి పొగుడుతున్నారు. బ్రైట్ అండ్ మ్యూనిఫిసెంట్ లార్డ్ ఆఫ్ ది మార్న్. అయితే ఇంత ప్రశాంతంగా అంటే ప్రకాశవంతంగా, బ్రైట్ అంటే ప్రకాశవంతంగా, తర్వాత మ్యూనిఫిసెంట్ అంటే ఉదారంగా ఉన్నావు నువ్వు ఈ తెల్లవారుజామున. ఆఫ్ ది మార్న్ అని అంటే మార్నింగ్. సో ఈ తెల్లవారుజామున నువ్వు ఎంత ప్రకాశవంతంగా తర్వాత ఎంత ఉదారంగా ఉన్నావు అనేసి పొగుడుతూ ఉన్నారు. థైన్ ఈజ్ ద బౌంటీ that prospered our sowing, thine is the bounty that nurtured our corn. So thine అంటే yours, is the bounty అని అంటే అనుగ్రహం, అంటే నీ అనుగ్రహం వల్ల మేమందరము వర్ధిల్లుతున్నాము. ప్రాస్పర్డ్ అని అంటే వర్ధిల్లడము. అవర్ సోయింగ్ అంటే విత్తనాలు నాటగలుగుతున్నాము, అంటే నీ వల్లనే మేము విత్తనాలు నాటుకోగలుగుతున్నాం, నీ అనుగ్రహం వల్ల మేము విత్తనాలని నాటుకోగలుగుతున్నాము. టైన్ ఈజ్ ద బౌంటీ దట్ నర్చర్డ్ అవర్ కార్న్. అయితే నీ అనుగ్రహం వల్లనే మేము పంటలను పెంచి పోషించుకోగలుగుతున్నాము. అంటే నీ అనుగ్రహం వల్లనే, అంటే ఎండ లేకపోతే మనకు పంట పొలాలు సరిగ్గా రావు, కాబట్టి నీ అనుగ్రహం వల్లనే మేము పంటలని పోషించుకోగలుగుతున్నాము అనేసి, పెంచుకోగలుగుతున్నాము అనేసి అంటున్నాడు. We bring thee our songs and our garlands for tribute, the gold of our fields and the gold of our fruit. We bring thee అని అంటే యు అన్నమాట. అంటే మేము నీ కోసం పాటలు పాడుతున్నాము. తర్వాత గార్లాండ్స్ అని అంటే పూలతో చేసిన దండ అన్నమాట, దండ తీసుకొని వచ్చాము. ట్రిబ్యూట్ అని అంటే గౌరవించడానికి. సో మేము మా పాటలతో తర్వాత దండతో నిన్ను మేము గౌరవిస్తున్నాము. ద గోల్డ్ ఆఫ్ అవర్ ఫీల్డ్స్ అండ్ ద గోల్డ్ ఆఫ్ అవర్ ఫ్రూట్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, బంగారు పంట, గోల్డ్ ఆఫ్ అవర్ ఫీల్డ్స్ అని అంటే బంగారు పంట పండింది. తర్వాత ఫ్రూట్స్ అంటే పండ్లు ఎలా ఉన్నాయి అని అంటే బంగారం లాగా పండ్లు కాసాయి. అంటే ఇక్కడ బంగారము అని అంటే పంట అలా వచ్చిందనమాట, బంగారు పంట వచ్చింది అని చెప్తున్నాను. అంటే నీ దయ వల్లనే మాకు బంగారు పంట వచ్చింది అనేసి. ఓ గివర్ ఆఫ్ mellowing radiance, we hail thee, we praise thee, ఓ సూర్య విత్ సింబల్ అండ్ ఫ్లూట్. అయితే అంతా నువ్వే ఇచ్చావు. ఓ గివర్ అని అంటే ఓ భగవంతుడా మొత్తం నీదే, నువ్వే ఇదంతా ఇచ్చావు. ఆఫ్ mellowing radiance అంటే పంటలను పండించే కాంతిని, ప్రకాశాన్ని కూడా నువ్వే ఇచ్చావు. We hail thee, అందుకనే మేము నిన్ను కీర్తిస్తున్నాము. హెయిల్ అని అంటే కీర్తించడం, ఎందుకంటే సూర్యుడు నువ్వే మాకు అన్నీ ఇచ్చావు కాబట్టి, అంటే ఆ ప్రకాశాన్ని ఆ వేడిని నువ్వు మాకు ఇచ్చావు, అందుకనే మేము నిన్ను పొగుడుతా ఉన్నాము. తర్వాత we praise thee, మేము పొగుడుతున్నాము నిన్ను. we hail thee అని అంటే మేము నిన్ను కీర్తిస్తున్నాము. ది అని అంటే యూ, చూడండి ఇక్కడ మేము కీర్తిస్తున్నాం. we praise thee అని అంటే మేము పొగుడుతున్నాము. ఓ సూర్య, ఓ
సూర్య భగవంతుడా విత్ సింబల్ అండ్ ఫ్లూట్. సింబల్ అంటే తాళం వేస్తుంది, తాళాలు అన్నమాట. తాళాలు తర్వాత ఫ్లూట్ వేణువుతో. సింబల్ అని అంటే తాళం వేయడం. ఇక్కడ చూడండి ఈ అబ్బాయి, ఇదిగోండి ఇక్కడ చిన్నపిల్లోడు ఉన్నాడు కదా, ఈ అబ్బాయి చేతిలో ఉంది చూడండి, 2 చేతులతో ఒక సౌండ్ చేస్తూ ఉంటారన్నమాట. సో దాన్ని తాళము అని అంటారు, సింబల్ అని అంటాం. సో సింబల్తో తర్వాత ఫ్లూట్ వాయించుకుంటూ మేము నిన్ను పొగుడుతూ ఉన్నాము అనేసి అంటున్నాడు. నెక్స్ట్, లార్డ్ ఆఫ్ ద రెయిన్బో, లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్, గ్రేట్ అండ్ బెనిఫిషియంట్, లార్డ్ ఆఫ్ ద మెయిన్. సో లార్డ్ ఆఫ్ ద రెయిన్బో అయితే ఇక్కడ మనకు ఫస్ట్ స్టాంజాలో సూర్య భగవాన్ని ఎట్లయితే పొగిడినారో, ఇక్కడ సెకండ్లో వరుణదేవుడిని, అంటే వర్షాలు పడతాయి చూడండి వరుణదేవుడు, ఆయనని పొగుడతారు అనమాట. లార్డ్ ఆఫ్ ద రెయిన్బో అంటే వర్షాలు కురిపించే ఓ దేవుడా అనేసి, లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్ అంటే పంటలనిచ్చే ఓ దేవుడా అని, గ్రేట్ అండ్ బెనిఫిషియంట్ లార్డ్ ఆఫ్ ద మెయిన్ అని అంటే సముద్రానికి లేదా నీళ్ళకి అధిపతి అయిన గొప్ప మరియు దయగల దేవుడా అనేసి పొగుడుతా ఉన్నా. అంటే సముద్రానికి కూడా ఆయన అధిపతి, సో ఆయన వల్లనే వర్షాలు పడతాయి కాబట్టి ఆయనని పొగుడుతా ఉన్నారు. దైన్ ఇస్ ద మెర్సీ దట్ చెరిష్డ్ అవర్ ఫర్రోస్, దైన్ ఇస్ ద మెర్సీ దట్ ఫాస్టర్డ్ అవర్ గ్రెయిన్. అయితే దైన్ అని అంటే యువర్స్, సో నీ దయ వల్ల, మెర్సీ అని అంటే నీ దయ వల్ల, తర్వాత చెరిష్డ్ అంటే నీ ప్రేమ వల్ల మేము విత్తనాలు నాటుకోగలుగుతున్నాం. అంటే ఫర్రోస్, ఫర్రోస్ అని అంటే మనం విత్తనాలు వరుసగా నాటుతూ ఉంటాం చూడండి, అంటే విత్తనాలు వేస్తూ ఉంటాం వరుసగా వేసుకుంటా, అంటే ఇది తవ్వుతూ వేస్తూ ఉంటాం అనమాట. సో దాన్ని ఫర్రోస్ అని అంటారు, వరుసగా వేస్తారు చూడండి పొలంలో. సో అదంతా కూడా నీ దయ వల్ల నువ్వు ప్రేమతో కాపాడుతూ ఉన్నావు అనమాట. థైన్ ఈస్ ద మెర్సీ దట్ ఫాస్టర్డ్ అవర్ గ్రెయిన్. అయితే నీ దయ వల్లనే ఆ ధాన్యం అంతా కూడా పెరుగుతూ ఉంది అన్నట్టు. ఫాస్టర్డ్ అని అంటే పెరగడం అనమాట. సో గ్రెయిన్ అని అంటే ధాన్యం అంతా కూడా పెరుగుతూ ఉంది. అంటే వర్షాలు రాకపోతే మనకు పంటలు పండవు, కాబట్టి నీ దయ వల్లనే మాకు పంటలన్నీ పండుతా ఉన్నాయి అని చెప్తున్నాడు. వీ బ్రింగ్ ది అవర్ థ్యాంక్స్ అండ్ అవర్ గార్లాండ్స్ ఫర్ ట్రిబ్యూట్, ద వెల్త్ ఆఫ్ అవర్ వ్యాలీస్ న్యూ గార్నర్డ్ అండ్ రైప్. వీ బ్రింగ్ ది అవర్ థ్యాంక్స్, అందుకనే మేము నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాము. మా గార్లాండ్స్ అని అంటే దండ తీసుకొని తర్వాత నీకు ధన్యవాదాలు అంటే తెలుపుతున్నాము. ట్రిబ్యూట్ అని అంటే గౌరవిస్తున్నాము, అంటే దండ తీసుకొని వచ్చి గౌరవిస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ద వెల్త్ ఆఫ్ అవర్ వ్యాలీస్, అయితే ఈ లోయలో ఏవైతే పంటలు పండినాయో, న్యూ గార్నర్డ్ అండ్ రైప్డ్ అంటే ఏవైతే కొత్తగా సేకరించినామో, పంటలని సేకరించినామో అవన్నీ నీ కోసము తీసుకొని వస్తున్నాము అని చెప్తున్నాడు. అంటే మా లోయలలో ఏవైతే పండిందో, అంటే వెల్త్ అని అంటే సంపద ఏదైతే వచ్చిందో, సంపద అని అంటే ఇక్కడ పంట పొలాలే సంపద అనమాట. ఆ సంపదని ఏవైతే పండినాయో అవన్నిటినీ నీ కోసము తీసుకొని వస్తున్నాము అనేసి అంటున్నారు వాళ్ళు. నెక్స్ట్, ఓ సెండర్ ఆఫ్ రెయిన్ అండ్ the dew fall we hail thee, we praise thee Varuna with cymbal and pipe. అయితే నువ్వే వర్షాన్ని పంపించేది, సెండర్ ఆఫ్ రెయిన్, నువ్వు మాకు వర్షాన్ని పంపిస్తావు. అండ్ ద డ్యూ ఫాల్, అయితే డ్యూ ఫాల్ అని అంటే చిన్న చిన్న నీటి బిందువులు, అంటే ఆకుల మీద ఉంటాయి చూడండి. సో ఆ నీటి బిందువులని కూడా నువ్వే పంపిస్తావు. వీ హెయిల్ ది, మేము నిన్ను కీర్తిస్తున్నాం. హెయిల్ అని అంటే కీర్తించడం, ది అంటే యూ అనమాట, నిన్ను మేము కీర్తిస్తున్నాం. వీ ప్రేజ్ ది వరుణ, మేము నిన్ను పొగుడుతున్నాము వరుణ దేవుడా విత్ సింబల్ అండ్ పైప్. సింబల్ అంటే తాళాలు, తర్వాత పైప్ అంటే సన్నాయితో మేము నిన్ను, తాళాలు సన్నాయి, ఇక్కడ సన్నాయి ఉంది చూడండి, సన్నాయితో మేము నిన్ను కీర్తిస్తున్నాము అనేసి ఈ పాటలన్నీ కూడా పంటలు వచ్చినాక వీళ్ళు పండగ రోజు పాడుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఇంతవరకు మనం మెన్స్ వాయిస్ విన్నాము, ఇప్పుడు విమెన్స్ వాయిస్. సో ఆడవాళ్ళు ఏమని కీర్తిస్తున్నారో చూద్దాం. Queen of the God flower, Queen of the harvest, sweet and omnipotent mother, O earth. అయితే వీళ్ళు ఇక్కడ భూమిని ప్రార్థిస్తున్నారు, భూమిని పొగుడుతున్నారు, భూమికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అంటే భూమి నుంచే కదా మనకు పంటలు వచ్చేది, కాబట్టి క్వీన్ ఆఫ్ ద గాడ్ ఫ్లవర్ అంటే మన కాయలు అనమాట. గార్డెన్ అంటే ఏ కాయ అన్నా తీసుకోండి, అంటే వెజిటబుల్స్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్లవర్స్ అంటే పూలు కానివ్వండి, కాయలు కానివ్వండి,
దానిలోకి నువ్వు రాణివి అంటున్నారు. క్వీన్ ఆఫ్ ది హార్వెస్ట్, ఈ పంటలకు కూడా నువ్వు రాణివి. స్వీట్ అండ్ ఆమ్నిపొటెంట్ మదర్, స్వీట్ అని అంటే చాలా స్వీట్ అనమాట, చాలా మంచిదానివి. అండ్ ఆమ్నిపొటెంట్ అంటే సర్వశక్తిమంతురాలివి, అంటే నువ్వు చాలా శక్తిమంతురాలివి అమ్మా అనేసి ఓ మదర్ అని అంటే మన భూమిని వాళ్ళు పొగుడుతా ఉన్నారు. Thine is the plentiful bosom that feeds us. Thine is the womb where our riches have birth. సో thine is the plentiful bosom అని అంటే మనకు ఆహారాన్ని అందించే సమృద్ధి అయిన ఒడి నీది అనేసి అంటా ఉందన్నమాట ఇక్కడ. తర్వాత thine is the womb where our riches have birth. అయితే ఇక్కడ మన కవయిత్రి సరోజినీ నాయుడు గారు ఆమె భూదేవిని తల్లిగా సంబోధిస్తూ భూమి యొక్క గర్భం నుంచి మనకు ధాన్యం సంపద వస్తుంది అని చెప్తాను. అంటే భూమి యొక్క గర్భం నుంచి వస్తుంది. వూంబ్ అని అంటే గర్భం. సో గర్భం నుంచే మనకు ఆ రిచెస్ అంటే మనం ఏదైతే సంపద వస్తుందో అదంతా కూడా ఆమె వూంబు నుంచే జన్మిస్తుంది అనేసి ఇక్కడ మనకు సరోజినీ నాయుడు గారు మనకు చెప్తా ఉన్నారు. We bring thee our love and our garlands for tribute, with gifts of thy opulent giving we come. అయితే we bring thee our love అంటే మేము నీ కోసం మా ప్రేమను తీసుకొని వచ్చాము. తర్వాత గార్లాండ్స్ అంటే మేము నీకు పూలతో మాలను తీసుకొని వచ్చాము. ఫర్ యువర్ ట్రిబ్యూట్ అంటే నిన్ను గౌరవించడానికి. విత్ గిఫ్ట్స్ ఆఫ్ దై ఒప్యులెంట్ గివింగ్ వీ కమ్, అయితే నీవు సమృద్ధిగా ప్రసాదించిన కానుకలతో మేము వస్తున్నాము, గిఫ్ట్స్ తీసుకొని వస్తున్నాము అని అంటే నువ్వు ఇచ్చిన సంపద అంటే పంట పొలాన్ని నీకు గిఫ్ట్గా తీసుకొని వస్తున్నాము అని అంటా ఉంది. ఓ సోర్స్ ఆఫ్ అవర్ manifold gladness we hail thee, we praise thee o prithvi with cymbal and drum. అయితే ఓ సోర్స్ ఆఫ్ manifold gladness అయితే నువ్వే మాకు మూలం అంటే భూమే మాకు మూలం అని చెప్తున్నారు. సోర్స్ అని అంటే నువ్వే మూలం అనేసి. ఆఫ్ ఆర్ manifold gladness అంటే అనేక విధాలైన ఆనందానికి, అంటే ఏ ఆనందం అయితే మేము ఈరోజు అనుభవిస్తున్నామో అదంతా నీ వల్లనే అనేసి. తర్వాత వి హేల్ ది మేము నిన్ను కీర్తిస్తున్నాము, వి ప్రేజ్ ది మేము నిన్ను పొగుడుతున్నాము, ఓ పృథ్వీ మేము నిన్ను పొగుడుతున్నాము, విత్ సింబల్ అండ్ డ్రమ్. అయితే సింబల్ తర్వాత తాళాలతో తర్వాత డ్రమ్ములతో మేము నిన్ను పొగుడుతా ఉన్నాము, కీర్తిస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ డ్రమ్ వాయిస్తున్నాడు చూడండి. సో మేము డ్రమ్తో తర్వాత సింబల్తో మేము నిన్ను కీర్తిస్తున్నాము అనేసి. లాస్ట్ స్టాండ్ ఆల్ వాయిసెస్ అంటే అందరూ కలిసి పాడుతున్నారు ఇది. లార్డ్ ఆఫ్ ద యూనివర్స్, లార్డ్ ఆఫ్ అవర్ బీయింగ్, ఫాదర్ ఎటర్నల్, ఇన్ఎఫబుల్ ఓం. సో ఇక్కడ లాస్ట్ స్టాండ్లో బ్రహ్మదేవుడిని పొగుడుతా ఉన్నారన్నమాట. అంటే మన మొత్తం యూనివర్స్కి దేవుడు ఎవరు, ఈ విశ్వాన్ని ఏలేది ఎవరు అని అంటే బ్రహ్మదేవుడు. కాబట్టి లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ అంటే ఓ బ్రహ్మదేవ, లార్డ్ ఆఫ్ అవర్ బీయింగ్ అసలు మా మనుగుడకే నువ్వు దేవుడు, అంటే మేము ఉన్నాము అని అంటే నీ వల్లనే ఉన్నాము. ఫాదర్ ఎటర్నల్, ఇన్ఎఫబుల్ ఓం. ఫాదర్ అంటే నువ్వు శాశ్వతం, నువ్వు అసలు అంటే ఇక్కడ ఎవరు శాశ్వతము అని అంటే దేవుడు శాశ్వతం, ఎటర్నల్ అంటాము శాశ్వతం కాబట్టి. సో నువ్వు అందరికీ ఫాదర్వి కాబట్టి నువ్వు దేవుడివి కాబట్టి నువ్వు ఎటర్నల్, నువ్వు శాశ్వతం. ఇన్ఎఫబుల్ ఓం అంటే మాటలలో వర్ణించలేని భగవంతుడివి, మేము నిన్ను మాటలలో చెప్పలేమన్నమాట, అంత గొప్పవాడివి. దో ఆర్ట్ ద సీడ్ అండ్ ద సింత్ ఆఫ్ అవర్ హార్వెస్ట్, దో ఆర్ట్ అవర్ హ్యాండ్స్ అండ్ అవర్ హార్ట్ అండ్ అవర్ హోమ్. దో ఆర్ట్ అంటే దో అంటే యు, ఆర్ట్ అంటే ఆర్, నువ్వే సీడ్, నువ్వే సీడ్ అని అంటే విత్తనం, అంటే నువ్వే బిగినింగ్ అనమాట. అంటే విత్తనంతోనే కదా మొదలవుతుంది కాబట్టి నువ్వే విత్తనంవి, అంటే నీతోనే మొదలవుతుంది. అండ్ ద సిత్ అంటే హార్వెస్టింగ్ ఆఫ్ ఆర్ కట్టింగ్ ఆఫ్ క్రాప్స్ అంటే మనం కట్ చేస్తాం చూడండి, పంట పొలాలు వచ్చినాక లాస్ట్కి కట్ చేస్తాం, సో అది కూడా నువ్వే అనమాట. అంటే మా పంట పొలాలు లాస్ట్కి కటింగ్ అయ్యేంత వరకు నువ్వే, అంటే నువ్వే బిగినింగ్ నువ్వే ఎండ్ అని చెప్తున్నారు, అంటే అంతా కూడా సర్వం నువ్వే అని చెప్తున్నారు. దో ఆర్ట్ అవర్ హ్యాండ్స్ అండ్ అవర్ హార్ట్ అండ్ అవర్ హోమ్. సో నువ్వే, యు ఆర్ అవర్ హ్యాండ్స్, నువ్వే మా చేతులు, మా మనసు కూడా నువ్వే, మా ఇల్లు కూడా నువ్వే, అంటే అంతా నువ్వే అని పొగుడుతున్నారు. We bring thee our lives and our labors for tribute. Grant us thy succor, thy counsel, thy care. We bring thee our lives. అయితే మేము
మా జీవితాలని నీకు అర్పిస్తున్నాము. అండ్ అవర్ లేబర్స్ అని అంటే మా కూలి, మేము ఏదైతే కష్టపడుతున్నామో అదంతా కూడా నీకు అర్పించడానికి ఇక్కడికి వచ్చాము అని అంటే, నీకు మొత్తం మా జీవితాన్ని, మా కష్టాన్ని కూడా నీకు అర్పిస్తున్నాము. గ్రాంట్ అస్ దై సాకర్, దై కౌన్సిల్, దై కేర్. సో గ్రాంట్ అస్ అయితే నువ్వు మాకు, దై అని అంటే యువర్, సో నువ్వు మాకు సహాయం చెయ్యి. సాకర్ అని అంటే సహాయం అనమాట, నువ్వు మాకు సహాయం చెయ్యి. తర్వాత కౌన్సిల్ అని అంటే నువ్వు మాకు అడ్వైజ్ ఇవ్వు, నువ్వు మాకు సలహా ఇవ్వు. తర్వాత దై కేర్ అంటే నువ్వు మమ్మల్ని బాగా జాగ్రత్తగా చూసుకో. అంటే ఇక్కడ సలహా నువ్వే ఇవ్వు, తర్వాత నువ్వే మాకు సహాయంగా ఉండాలి, నువ్వే మమ్మల్ని కేర్గా చూసుకోవాలి అని అంటే భారం అంతా దేవుడి మీద వేస్తున్నారు. ఓ లైఫ్ ఆఫ్ ఆల్ life and all blessings we hail thee, we praise thee, O Brahma, with symbol and prayer. ఓ లైఫ్ ఆఫ్ ఆల్ లైఫ్ అని అంటే ఇంకా జీవితమే నీది, అంటే ఈ జీవితం ఏదైతే ఉందో అంతా నీ బ్లెస్సింగే. అండ్ ఆల్ బ్లెస్సింగ్స్ నీ బ్లెస్సింగ్సే, నీ ఆశీర్వాదాలతోనే మేము జీవిస్తున్నాము. వి హేల్ ది అని అంటే మేము నిన్ను కీర్తిస్తున్నాము. వి ప్రేజ్ ది, మేము నిన్ను పొగుడుతున్నాము. ఓ బ్రహ్మ, విత్ సింబల్ అండ్ ప్రేయర్. అయితే సింబల్ తాళాలతో, తర్వాత ప్రేయర్ ప్రార్థనతో, అంటే మేము నిన్ను ప్రార్థన చేస్తున్నాము, మేము నిన్ను పూజిస్తున్నాము అని అంటే ఇక్కడ మేళ తాళాలతో, డోల్తో, తర్వాత ఫ్లూట్స్తో, అన్నిటితో వాళ్ళు ఇలా పాట పాడుకుంటూ సంతోషంగా దేవుళ్ళని అందరినీ కూడా కీర్తిస్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు పండగ చేసుకుంటున్నారు అనమాట. అంటే పంటలు బాగా పండాయి కాబట్టి అదంతా కూడా ఎవరి వల్ల అని అంటే దేవుళ్ళ వల్ల మనకు మంచి పంటలు వచ్చినాయి అనేసి వాళ్ళు ఈ హిమ్ని పాడుకుంటా కీర్తించుకుంటా వెళ్తా ఉన్నారనమాట. సో ఈ పోయం మనకు సరోజినీ నాయుడు గారు రాశారనమాట. సో ఈ పోయం మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇక్కడతో పోయం మనం కంప్లీట్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ మనం లెసన్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.